మంచిదండి, చిన్న ప్రార్థన చేద్దాం. అందరు తలలో వచ్చినట్టు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రభు వైపు చూద్దాం. ప్రభు కృప మన మీద ఉన్నట్లుగా ప్రార్థన చేద్దాం. అయ్యా యేసయ్యా నాతో మాట్లాడు, నువ్వు ఎలాంటి స్వరం వింటానికి నీ కృప దయచేయి ప్రభు అని వరకు 60 నిమిషాలు మౌనంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభు తన కృప మనకి ఇచ్చులాగా ప్రార్థన చేద్దాం. వాణి ఎక్కున్నారు, వాణి యొక్క ప్రార్థన చేస్తున్న తర్వాత ముందుకెళ్దాం. స్తోత్రం నాయన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి ఇంతవరకు పాటల ద్వారా వాక్యం ద్వారా అయ్యా మిమ్మల్ని స్తుతించడానికి ఘనపరచడానికి ఇచ్చిన అవకాశాలంతటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను. మరి ఇప్పుడు ముఖ్యంగా నాయన వాక్యంలోకి వెళ్తుండగా సహాయం చేయండి. నీ వాక్యమే మాకు నెమ్మది కలుగజేస్తుంది ప్రభా. అయ్యా మరి మా జీవితాలు నీ వాక్యం కనుక కట్టుకోగలటకు సహాయం చేయండి ప్రభా. అయ్యా మరి మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి, సిల్వ చాట్ల మరుగుపరచుకోండి ప్రభా తండ్రి. మరి ఏ వాక్యం మా కొరకు సిద్ధపరిచున్నారు ప్రభా, అది మేము నేను చెప్తుండగా అది వినుటకు సహాయం చేయండి. మా హృదయాలు మా చెవులని కూడా నాయన మరి తెరవబడ్డానికి సహాయం చేయండి. మా నేత్రములు, ఆత్మీయ నేత్రములు కూడా తెరవబడ్డానికి సహాయం చేయండి. అయ్యా విని దాని ప్రకారం చేయడానికి మా యొక్క నాయన హృదయం ఒప్పుదలకు తీసుకురామని ప్రార్థిస్తాను. ఒక పాప విషయం అయితే తండ్రి, ఆ పాప విషయమై కూడా తండ్రి ఒప్పుదలకు రాగలటకు సహాయం చేయండి. నీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు ప్రభా తండ్రి నాయన రక్షింపబడ్డానికి సహాయం చేయండి. ఎవ్వరు కూడా ప్రభా విడవబడే దశలో ఉండకుండా సహాయం చేయండి. నాయన ఎత్తుబడే గుంపులో మా సంఘం అంతా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రార్థన మీ సన్నిధికి చేరిందని నమ్మి యేసుక్రీస్తు నామమున మమ్మల్ని, మా హృదయాలను, సమస్తము నీ సమయాన్ని, చుట్టుపక్కల ఉన్న ప్రతి డిస్టర్బెన్స్ కూడా ప్రభా అయ్యా వాటన్నిటిని మీ దయగల హస్తాలకు సమర్పించుకుంటాం. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. మంచిదండి, ఉదయకాలం మళ్ళా దేవుడు మనకి మహాకృప ఇచ్చాడు. ఒక ప్రశ్న మనకి ఈరోజు, మీకు సిటీ ఇష్టమా విలేజ్ ఇష్టమా? అర్థమైందా ప్రశ్న? సిటీ ఇష్టమా విలేజ్ ఇష్టమా? సిటీ కదా. ఎందుకు? ఫెసిలిటీస్ ఉంటాయి, ఇంకా కంపు వాసన ఉంటుంది అంటే కంఫర్ట్స్ ఉంటుంది, కంపు వాసన ఉంటుంది. ఇక్కడ కూడా కంపు ఉంది కదా. ఇంకా ఇంకెందుకు సిటీ ఇష్టం మనకి? అంతేనా? మంచిగా మంచిగా తినడానికి ప్లేసెస్ ఉంటాయండి, తిరగడానికి, చూడటానికి, ఇంకా ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి మనకి. అండ్ ప్రాస్పెక్టివ్స్ చిల్డ్రన్కి కానీ, జాబ్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ సిటీలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి పేపర్లో ఏం చేస్తారు, విలేజ్లు కూడా దే కమ్ టు సిటీస్ అన్నమాట కదా. ఎస్. అయితే దేవుని గ్రంథంలో ఈరోజు ఏం చూద్దామంటే కొన్ని సిటీస్ సంగతి చూడబోతున్నాను, కొన్ని పట్టణాలు కదా. మీకు ఏమైనా పట్టణం తెలుసా చెప్పండి? యెరూషలేం పట్టణం. ఎస్, నైస్. ఇంకా యెరికో పట్టణం. ఇంకేముందా? హాయ్ పట్టణం. ఎస్. ఇంకా అంతేనా? చాలా సిటీస్ ఉన్నాయి దేవుని వాక్యంలో. శ్రద్ధగా చదివితే తెలుస్తుంది కదా, చదవకపోతే అసలు తెలియదు. ఒక 3 పట్టణాలు మన టైంని బట్టి నేను చెప్తాను, ఎందుకంటే 9:20 అయిపోయింది, 25 అయిపోయింది. నెంబర్ 1 యెరికో పట్టణం. ఏంటది? యెరికో పట్టణం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26, 27 వచనాలు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26, 27 వచనం చూడమా ఏముందో. యెహోషువ గ్రంథం పేజ్ నెంబర్ చెప్పండి ఒకసారి. ఉందా? పేజ్ నెంబర్ ఉందా? చెప్పేసి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26, 27. 181 చదువు. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథం చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించను, ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలవనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. సో యెరికో పట్టణం అండి శపించబడిన పట్టణం అన్నమాట. ఇట్స్ అ కర్స్డ్ సిటీ. ఏది? యెరికో పట్టణం, జెరికో అంటాం కదా.
ఎవరు దాన్ని పునాదులు వేయగా ఎవరు చచ్చిపోతాడంట? జ్యేష్ఠుడు, ఫస్ట్ కుమారుడు డమాల్. దాని తలుపులు నిలబెడితే లాస్ట్ కనిష్ఠుడు అంటే లాస్టుడు చనిపోతాడు. ఆ పట్టణం మీద శాపం ఉంది. మీకు తెలుసా చాలామంది మీద శాపాలు ఉంటాయి కదా. దేవుని శాపం ఉంటుంది, తర్వాత అమ్మా నాన్న శాపం కదా. కొంతమంది శాపం ఉంటాయి, అందుకని వాళ్ళు ఏం కాలేరు, ప్రగతి సాధించలేరు. పూర్వీకుల శాపాలు. మన తాతలు ఏమన్నా ఏదో పనులు చేశారనుకో, లేడీస్లు దాన్ని దీన్ని చంపేసి అది చేశారనుకో, అవన్నీ ఎవరి నెత్తి మీదకి వస్తాయి? యెరికో పట్టణం శపించబడిందంటండి కదా. అది యెహోషువ గ్రంథంలో యెహోషువ గారు దాన్ని కర్స్ చేశాడు అన్నమాట దేవుడు. అసలు ఆ మాటకు వస్తే మనిషి కూడా ఏమైపోయాడు? శాపగ్రస్తుడై ఉన్నాడు. తెలుసా నీకు? మానవుడు పాపం చేసినందున వాడికి ఏముంది? శాపం కదా. వాడు కూడా శపించబడ్డాడు. ఎవరు శపించారు ముందు చెప్పు? ఆదాం నుంచి. అక్కడి నుంచి అన్నీ ఆదాం మొదలుకొని వాళ్ళ కొడుకు పేరు ఏంటి? ఆడి పేరు కయ్యనా ఏవేలా? కయ్యను కూడా దేవుడు శపించాడా? నువ్వు దేశ దిమరువి అయిపోతావు కయ్యన. దేశ దిమరు అనేది తెలుసా అయిందా? ట్రావెల్ యాజ్ యూ లైక్ టికెట్. అది తిరగడం ఉంది. ఎందుకు తిరుగుతున్నాడు? ఏమో దేశ దిమరువి అయిపోతావు. అలాగున దేవుడు అది మనిషి పాపం చేసినందున ప్రగతి సాధిస్తూ ఉన్నట్టు అనిపిస్తున్నాడు, కానీ వాడి మీద ఏముంది? దేవుని శాపం. అసలు వాస్తవంగా పట్టుకున్నంత బంగారం అవ్వాలి వాడు, కానీ దేవుని శాపం వల్ల మనిషి ఏమైపోయాడు? పట్టుకున్నంత బూడిదైపోయింది అనమాట. కొంతమంది ఐరన్ లెగ్ ఉంటాయి తెలుసా? ఐరన్ లెగ్ అంటే ఏంటి అర్థం? వాడు ఏ ఇంట్లో కాలు పెడితే ఏముంది? అంతే బూడిద. కొంతమంది అమ్మాయిలు ఉంటారు వాళ్ళు కూడా కదా. ఎవరు ఇంట్లోకి వెళ్ళారంటే భార్య భర్త మీద గొడవ వచ్చేస్తుంది, అంతే. ఏదో చేస్తుంది ఈ పిల్ల, గెలుస్తుంది ఏదో కదా. ఐరన్దే. వాళ్ళు శపించబడిన వారు ఇంట్లో ఉన్నా, లేక మన ఇంట్లో ఉన్నా, లేక ఎక్కడ ఉన్నా అదేమవుతుంది? వేరే వాళ్ళకి తలకైన పోతారా? ఎస్, దేవుని శాపం మానవుడి మీద ఉందండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 12 చూడు. రోమాపత్రిక 5:12 చూద్దాం. రోమన్స్ చాప్టర్ 5:12. 5:12 చదవండి ఎవరైనా. ఉందా? దొరికిందా? 5వ అధ్యాయం ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించను? అది. సో ఒక మనుషుల ద్వారా పాపము, దాని ద్వారా ఏమొచ్చేది? మనందరం మరణం, అలాగే శాపం వచ్చేసింది. ఆడమ్ సంగతి చెప్తున్నాడు కదా. ఒక మనుషుల ద్వారా ఏమన్నాడు? శాపమా? ఒక మనుషుల ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకములు ఎలాగొచ్చునో అలాగుననే మరణం లేక శాపం మీద అందరికీ సంప్రాప్తమైంది. ఏంటి చూసారా? సో యెరికో పట్టణం దేనికి ఏంటి? శపించబడిన పట్టణం. శపించబడిన పట్టణం అలా. దాన్ని ఎవడన్నా రీకన్స్ట్రక్ట్ చేసి ట్రై చేస్తే ఏమవుతారంట? వాళ్ళ కుటుంబాలు అందరూ చచ్చిపోతారు కదా. వాళ్ళ కుటుంబాలు చచ్చిపోతారు అన్నమాట. ఇప్పటికీ కూడా కొన్ని ఊర్లలో, కొన్ని గ్రామాల్లో కొన్ని ఏమంటారు, ఈ ఉంటారు కదా ఎవరు సర్పంచులు, తర్వాత పెద్ద జమీందారులు, వాళ్ళ ఇల్లు శపించబడి ఉంటాయి కదా. వాళ్ళ ఇంట్లో ఏదేదో చేస్తారండి వాళ్ళు. అంటే ఇప్పుడు కాదు, పూర్వం. దేవుని శాపం లేక మనుషుల శాపం ఆ ఇంటి మీద ఉంటుందా? ఆ ఇంట్లో అమ్మాయిని చేసుకుని చచ్చిపోతాడు ఎవడు? అల్లుడు కదా. తెలుసు మీకు? ఏది ఇచ్చినా చచ్చిపోతాడు. అట్లా ఉంటారు అంతే వాళ్ళు. అట్లా దే ఆర్ కర్స్డ్ పీపుల్ అన్న, కర్స్డ్ హోమ్స్. ఇల్లు కూడా ఏముంటాయి. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే 12:3 చదవండి సరే. సామెతలు 12వ అధ్యాయం 3వ వచనం. 12:3 సామెతలు 12:3. భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు. అయితే నీతిమంతుల వేరు 3:33 చదవమ్మా. 3వ అధ్యాయం 33 వచ్చిన సామెతలు 3వ అధ్యాయం 33 3:33. ఆ మాట అండర్లైన్ చేయి. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, అయితే నీతిమంతుల నివాస స్థలమును. ఆమేన్. భక్తిహీనుల ఇంటి మీదకి ఏముంటుందంట? యెహోవా శాపం ఉందా? 3:33లో. అవును.
భక్తిహీన ఇంటి మీదకి ఏముంటుందంటే ఇంటిలో శాపం. వాడు భక్తిహీనతే, దేవుడు లేడే, అదే ఏంటి వాడికి శాపం. భక్తిహీన ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చింది. చూసావా, నీ లోపల నువ్వు దేవునితో సరైన సంబంధం లేకపోతే దేవుడికి నీ మీద ఏముంది? ఒకలాంటి కోపం కాదు, ఒక బాధ కదా. భక్తిహీనుల ఇంటి మీదకి. అవునండి, నిజమేనా? అది నిజమేనా? నిజం కాబట్టి ఎందుకు రాస్తాడు ఇక్కడ? భక్తిహీనుల ఇంటి మీదకి ఏమొస్తుందంట? చదువు. భక్తిహీనుల ఇంటి మీదకి చదువుమా. యెహోవా శాపం వచ్చును, అయితే నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించను. ఇంత మంచి మాట కదా. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడితే, ప్రభువైన యేసు దగ్గరికి వచ్చి నీ పాపం ఒప్పుకొని విడిచిపెడితే, నిన్నే కాదు నీ ఇంటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. మనం ఎక్కడ వెళ్ళినా ఎట్లుండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి. అంతేనా? తలనొప్పి ఉండాలా? కొంతమంది తలనొప్పి ఉంటారు. అరే ఈ పిల్ల ఎప్పుడు పోద్దారా పోయి వచ్చినాడు అమ్మ అంకుల్ మామయ్య వచ్చినాడు ఉంటారా? లోపల తిట్టుకుంటారు కదా కొంతమంది. అంతే, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏమైపోతుంది? ఫైర్, నిప్పు అంటించేస్తారు. ఎందుకంటే ఇదిగో మరి వాళ్ళ మీద దేవుని శాపం ఉంది, వాళ్ళు ఉన్న పాపంలో జీవించటం బట్టి. అయితే కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికండి యేసు ప్రభు మానవుడి మీద ఉన్న శాపాన్ని ఏం చేశాడు? కొట్టేశాడు. అది గుడ్ న్యూస్. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి నీ పాపం ఒప్పుకొని విడిచిపెడతావో, నీ మీద ఉన్నటువంటి గతంలో ఉన్న శాపం, ప్రస్తుతంలో ఉన్న శాపం, ఆ భవిష్యత్తులో ఉన్న శాపం కూడా ఏమైపోయింది? మాఫ్ అయిపోయింది. ఎప్పటివరకైతే ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టవో, ఆపాపుగా లోబడతావో, నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు శాపానికి లోనై ఉన్న జీవితం. అందుకనే చూడండి, నిజంగా జెన్యూన్ యేసుని అంగీకరించిన వాడు నీ దేవుడు దీవించడం మొదలు పెడతాడు వాడు కదా. చేంజ్ వస్తుంది వాళ్ళ లోపల, ఆర్థిక చేంజ్ వస్తుంది, ఆత్మీయ చేంజ్ వస్తుంది. వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకుంటారు, లోబడతారు, వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతాయి. ప్రభు లేని వాళ్ళ జీవితాలు చూడండి ఎట్లుంటాయి. ఉంటాయి, తేడా ఉంటుందా? ఎస్, అది కారణం. మానవుడి మీద దేవుని శాపం ఉంది. వాడు దేవుని దగ్గరికి వచ్చి తన పాపం ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. కొంతమందికి మంచి డబ్బులు వస్తాయండి, కానీ తెల్లారేలో వెళ్ళిపోతాయి. నిలబవు కదా, నిలబవు. ఎందుకు? అదే కారణం. నిలబవు, లేక దీవించబడదు. ఎంత ఉందని కాదు ఆ పాయింట్ అక్కడ. మరి ఉన్న దాని మీద దీవెన ఉందా లేదా? కొంతమంది ఎప్పుడు సిక్ అయిపోతుంటారు. డాక్టర్ అంటాడు, డాక్టర్కి ఏం అర్థం కాదు. ఏమంటాడు? అమ్మా ఈ టెస్ట్ రాయి, ఎంఆర్ఐ, సిటిఐ, బీటీఐ, అన్నీ ఎక్స్రే, ఇంకేంది అన్నీ వాడికి తెలిసిన టెస్టులు అన్నీ రాస్తాడు. చదువుకున్నాడు కదా, 5 సంవత్సరాలు తెలిసి ఆ టెస్టులు అన్నీ రాస్తాడు. చివరికి డెంటిస్ట్ దగ్గర పోమ్మంటాడు. సార్ నాకు వచ్చిన సమస్యకి డెంటిస్ట్ పోమ్మా, ఏమో నీ బాడీలో అన్నీ కనెక్టెడ్ కదా అంటాడు. అన్నీ చెప్పి చేంజ్ చేస్తాడు. లాస్ట్కి ఏమంటాడు? అసలు కిటిక్ అంతా ఎక్కడ ఉంది తెలుసా? నీవు దేవుని దగ్గరికి వస్తే నీ మీద ఉన్న దేవుని శాపం ఏముంది? ఆశీర్వాదంగా మారిపోతుంది. అసలు సమస్య అంతా అక్కడ ఉన్నాడు కదా. అవునా కదా? అది నీవు ఎప్పుడైతే ఈ సంగతి గ్రహిస్తామండి, మనం నిజంగా ప్రభుకు లోబడితే నీ మీద ఉన్న దేవుని శాపం అంతా. కొంతమంది బిజినెస్ అని స్టార్ట్, అది గంగలో కలిసిపోద్ది. అది ఎందుకు? అదంతే, అది నిలవదు అనమాట. దేవుడు ఆశీర్వాదం లేదు అది. అండ్ నేనంటే కదా మన కిరస్థాన వాళ్ళకి బిజినెస్ నడవదు. ఎందుకు? చాలా మంచాలు ఇది కదా. ఎస్, నేను కొన్ని మాటలు నేను చెప్పేస్తా, కొంచెం ముందుకు వెళ్తాను. చూడండి, 20వ అధ్యాయం చేయండి. మాథ్యూ చాప్టర్ 20, మత్తయి సువార్త 20వ అధ్యాయం 29 వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 29 వచనం చూద్దాం. 29 చదువు. 20 వారు ఎరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో ప్రభువా, చదవండి. చదవండి. మా కనులు తెరవమని
అని చదమ్మా. కాబట్టి యేసు ఆ. కనికరపడి ఆ. వారి కన్నులు ముట్టెను. ఆ. వెంటనే వారు దృష్టి పొంది ఆ. ఆయన వెంట వెళ్ళిరి. సో ఎరికో పట్టణంలో ప్రభు ఏం చేశాడు దాన్ని? ఒక గుడ్డివాడి కళ్ళు తెరవచేశాడు. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ ఏంటి ఆశీర్వాదం. ప్రభు నీ లోపల ఉంటే, నీతో ఉంటే ఆ శాపం కాస్త ఏమైపోద్ది? ఎస్, ఆశీర్వాదకరంగా వస్తుంది. నీ గృహం, నీవు జీవితంలో బ్లెస్ చేయబడాలంటాయి. ఇదిగో ప్రభు అయిన యేసు దగ్గరికి వచ్చి ఈ పాపం ఒప్పుకొని విడిచిపెట్టాలి. మరి పాత నిబంధనలో ఒక దగ్గర మొదటి రాజులు అనుకుంటా, ఆ పట్టణంలో నీళ్ళన్నీ పాడైపోయి ఉంటాయి. ఎరికో పట్టణమే. ఎరికో పట్టణం నీళ్ళు మంచిగా ఉండవు. చూస్తానికి రమ్యమైందంట ఏది పట్టణం, కానీ దాంట్లో ఏముండలేవు లేవు. నీళ్ళు లేకపోతే పట్టణం ఎట్లుంటుంది? హైదరాబాద్ సిటీలో నీళ్ళు లేవనుకో, ఇప్పుడు వన్ డే వదిలే మొత్తుకున్నారు కదా, అవునా కదా? వన్ డే అంటే ఆల్టర్నేట్ డేస్ ఇస్తే మొత్తుకున్నారా? ఎస్. అసలు నీళ్ళే లేవు. నీళ్ళు ఉన్నాయి కానీ మంచిగా కావు. ఇవి ఎట్లుంటే చూడండి. అయితే ఎలీషా అనే ప్రవక్త దగ్గరికి వస్తే ఆయన ఒక కిటుకు చెప్తాడు. కొత్త కుండలో ఉప్పు తీసుకొచ్చి ఆ నీళ్ళ ఊటలో వేయమన్నాడు. ఒక ఊటలో వేయమన్నాడు. అప్పుడేమో తెలుసా, ఆ దేశంలో ఉన్న ఊటంతా, నీళ్ళ ఊటంతా మంచి నీళ్ళు అయిపోతాయి. అది ఉంది మొదటి రాజుల్లో. చూద్దాం ఒకసారి, చూడండి రెఫరెన్స్ చూడండి ఒకసారి. మొదటి రాజులో హీలింగ్ ఆఫ్, ఒకసారి కొట్టండి మీరే, గూగుల్లో కొట్టండి. హీలింగ్ ఆఫ్ జెరికో విత్ సాల్ట్ అని కొట్టండి. విత్ సాల్ట్, హీలింగ్ ఆఫ్ జెరికో విత్ సాల్ట్. చూడండి సరే, ఆ రెఫరెన్స్ చెప్పండి నాకు. దొరికిందా చూడు ఒకసారి గూగుల్లో. హీలింగ్ ఆఫ్ రైట్, వెరీ నైస్. 2 Kings 2:19 చదవమ్మా. అంతటా 2వ రాజులు 2వ అధ్యాయం 19 వచ్చిన పేజీ నెంబర్ కూడా చెప్పవా? 307. 307 పాత నిబంధనలో. చదవమ్మా. అంతటా అంతటా పట్టణపు వారు ఆ పట్టణపు వారు ఈ పట్టణం ఉన్న చోట రమ్యమైనదని ఈ పట్టణం ఉన్న చోట రమ్యమైనదనియో. మా ఏలిన వాడవైన ఆ. నీకు కనబడుచున్నది. రమ్యమైందంటే బ్యూటిఫుల్గా ఉందంట. ఏది? ఎరికో పట్టణం కదా. తర్వాత కనబడుచున్నది గాని కనపరుచున్నది కానీ నీళ్లు మంచివి కావు. అది నీళ్ళు మంచివి కాదంటమ్మా. హలో, తలకాయ ఎత్తుంది, ఒక్క నిమిషం పాజ్ చేయండి. అక్కడ చూస్తానికి కొంతమంది ఎట్లుంటారు? రమ్యంగా ఉంటారు అన్నమాట. రమ్యం అంటే లుక్స్ ఎట్లుంటాయి? బ్యూటిఫుల్, స్మార్ట్, హ్యాండ్సమ్. కానీ నీళ్ళు అడుగు హృదయం మంచిది ఉండదు. కొంపల ముంచి ఆలోచనలు వస్తాయి కొంతమంది, తెలుసా కదా. వాడి నడిచే నడత ఎట్లా ఉంటుంది? గలీజ్గా ఉంటుంది. రమ్యమైందే కానీ నీళ్ళు మంచివి కాదు, హార్ట్ మంచిది కాదు మనిషిది కదా. వాడు కొంతమంది జలస్ వాళ్ళు ఉంటారు. వాడు జలస్ అంటే తెలుసా ఏందో? కుళ్ళిపోతుంది. ఎవరైనా ప్రగతి సాధిస్తుంటే వీడికి ఎట్లా ఉంటుంది? మండిపోద్ది అన్నాడు. వాడి హార్ట్ మంచిది కాదు, నీళ్ళు మంచివి కావు. ఒకడికి ఎక్కడైనా వీడికన్నా ఎక్కువ జీతం వస్తుంది, ఏంటికి వీడికి ఒకటే డిస్టర్బ్ అయిపోతాడు. కారణం ఏంటి? నీ హార్ట్ మంచిది లేదు, నీళ్ళు మంచిది. ఎరికో పట్టణం చూస్తానికి రమ్యమైందే కానీ ఎట్లుందన్నా నీళ్ళు మంచిగా, నీళ్ళు మంచిగా. వాడి జీవితం బాగాలేదు, వాడి హృదయం బాగాలేదు అన్నమాట కదా. చదమ్మా. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నది. భూమి కూడా ఏమైపోయిందంటే వాడి జీవితం నిస్సారం, అంటే యూజ్లెస్. వాడు నిస్సారం అంటే ఏంటి? యూజ్లెస్. నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, చదవండి. అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. వాళ్ళు దాన్ని తీసుకొని రాగా కాబట్టి నీటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ఆమేన్ కదా. కొత్త కుండలో ఏం చేయమన్నాడు? ఉప్పు వేసి ఆ నీటి ఊటను టచ్ చేశాడు అన్నమాట. అందులో వేసాడు. అసలు అది ఊటను బాగా చేయాలబ్బా.
ఊట ఎక్కడని చెప్పు మనకి, మనిషి హృదయం కదా, ఇదే ఊట. ఇది బాగైతే మనిషి అవుతాడు అని. దేవుని శాపం ఉంది తెలుసామా నేను ఇలా. అందుకని నువ్వు వర్ధిల్లలేకపోతున్నావు. మన కుటుంబాల మీద అసలు ఎవరి మీద ఇలాంటి శాపం ఉండకూడదు కదా. ఉన్నట్టయితే ప్రభు అయిన యేసు దగ్గరికి వచ్చి ఏం చేయాలి, నీ పాప ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు ఆ శాపం ఏమవుద్ది కదా. అవును, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేవాళ్ళ ఇంటిని లేక జీవితాన్ని దేవుడు ఏం చేయలేడు, బ్లెస్ చేయలేడు. ఏ తాగుపోతాడని ఇల్లు బ్లెస్గా ఉంది మీరు చూసారా, ఎట్లంటారు వాళ్ళు, అన్నీ గందరగోళం, అప్పులు, అన్నీ ఇజ్జత్ పోయే లెక్కలు ఉంటాయి. గొడవలు, రాత్రంతా జాగారం ఆడే చేస్తాడు. జనం అంతా మొన చేస్తున్నారు జాగారం, రాత్రి ఆడే చేస్తుంటాడు జాగారం. ఎందుకంటే ఇది కారణం. పాపం నీ బ్రతుకులు ఉంటే నీకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఆ ఇల్లు లేక నీ జీవితం అది శాపగ్రస్తమైంది. ప్రభుని అడుగు, ప్రభా నా హృదయం మార్చు, వేరే వాళ్ళ మీద నేను ఏం చేస్తాను, కుళ్ళుకుంటున్నా ప్రభా, వేరే వాళ్ళు మంచిగా అయితే నాకు ఎట్లుంది, ఒకటే దడదడగా ఉంది ప్రభా, మంచిగా ఉండలేకపోతున్నా కదా. వాళ్ళని ఏదో ఒక మాట అంటున్నా ప్రభా. కొంతమంది ఏమన్నారు కానీ లోపల ఏమైపోతుంటారు, జలస్ అయిపోతాం. జలస్ అంటే కుళ్ళుకుంటారు, అసూయ కదా, అసూయ. వేరే ఇంకోటి విచిత్రం ఉంటుందండి, భార్యాభర్తలు మంచిగా సంతోషంగా ఉన్నారు, కొంతమందికి ఎట్లా ఉంటుంది, అమ్మా, ముఖ్యంగా అత్తలు లేరు కనుక ఉన్నారు, ఉన్నా నాకేం కాదు కానీ కదా, కుళ్ళుకుంటారు. అవునా కదా. పిల్లలు మంచిగా ఉంటే వీళ్ళకేంటి, ఎప్పుడు దాన్ని కొంగు పట్టుకొని తిరుగు అంటది. నువ్వు తిరగలే అమ్మ పెళ్లి చేసుకున్న కొత్తలా, మీ ఆయన కొంగు అంటే. మనం ఉన్నప్పుడేమో ఒక రూలు అర్థమవుతుంది మీకు, మన అత్త కోడలు వచ్చినప్పుడు ఏంటి, అదేదో విచిత్రం అండి. ఆ కూతుర్ని ఒకలాగా చూస్తుంది, చెప్పు అదేంటిది, అదంతే స్త్రీలో ఉన్న ఏమంటారు దాన్ని, టాలెంట్ అన్నట్టు. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా చూస్తుంది. కూతురు పిల్లల్ని ఏమో దగ్గర తీసుకుంటుంది, కొడుకు పిల్లలు ఏం చేస్తుంది, రేపు పోయి అక్కడ కూర్చుంటారా అంటారు. సవితి ప్రేమ అంటారు దాన్ని, సవితి తల్లి ప్రేమ. అది విచిత్రం ఉంటుంది అన్నమాట. అలాంటి దుష్ట హృదయం ఉన్నట్లయితే ఏం చేయాలి, ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నా ఎరికో పట్టణం దీన్ని ఊట చెడిపోయింది ప్రభా, అందుకనే ఈ సమస్యలు, దీన్ని ఏం చేయి, బాగు చేయి ప్రభా. ఉప్పు, కొత్త ఉప్పు ఏంటో తెలుసా, ఏంటి, నేను వాక్యమే నేను బాగు చేయగలను, ఇంకెవ్వడూ నేను బాగు చేయలేడు, అంతే. ఎలీషా యేసు ప్రభు గుర్తుగా ఉన్నాడు కదా. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అన్నాడు కదా, కొత్త కుండలో ఉప్పు తీసుకురంటారా బాబు, ఆ ఉప్పు వేసినాడు. ఉప్పు వేయగానే ఆ ఊట అంతా ఏమిటో కదా, మంచినీళ్ళు. ఎప్పుడైతే మంచినీళ్ళు అయిందో ప్రజలందరూ వస్తారు ఆ పట్టణానికి, ఆ శాపం తొలగించబడింది. మనమే అనుకుంటాం బాగా డబ్బులు సంపాదించేస్తే నేను చాలా దీవించబడతాను, కాదు. ఈ లోకంలో చాలామంది ధనవంతులు ఉన్నారు కానీ వాళ్ళకేం లేదా, దేవుడి దీవెన లేదు కదా. ఇదిగో మరి పట్టణం, ఆ పట్టణం పేరు ఏం చెప్పాను నేను, ఎరికో పట్టణం. మన బ్రతుకునకు గుర్తుగా ఉందమ్మా. ఆయన దగ్గరకు వచ్చి నీ పాపం ఒప్పుకొని విడిచిపెడితే, నీ అవిధేయత ఒప్పుకుంటే, ఇదిగో ఆ ప్రభు నిన్ను భవిష్యత్ కరుణిస్తాడేమో, నీ యొక్క ఎడ్యుకేషన్ దీవిస్తాడేమో, నీ జాబ్ని దీవిస్తాడేమో, నీ బిడ్డలకు దీవెనిస్తాడేమో, ఆలోచించండి కదా. ఇది చేయకుండా అక్కడికి వచ్చి ఏదేదో చేసినాం కుదరదు. కొంతమంది ఇక్కడ తలకాస్తుంది. మన వాళ్ళు కూడా సెంటిమెంటల్స్ ఉంటారు. నేను దీవించబడాలంటే వేలాంగణికి పోయి రావాలి. ఎక్కడ వేలాంగణి, తమిళనాడు. అక్కడ పోయేసి గిండు కొట్టుకుని వస్తాడు. ఈ గుండు అలాగైతే మనకు ఎన్ని దీవెనలు ఉండాలో కదా. మన దేశంలోనే కుంభమేళ జరిగింది, ఎంత దీవించబడాలి మనం. ఇంకోటి వచ్చింది తెలుసు ఈ మధ్యలో, లాఫింగ్ బుద్ధ, అంటే నవ్వుతున్న బుద్ధుడు. ఆయన తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే అంటే డబ్బులే డబ్బులు. ఏది మన హుసేన్ సాగర్ మధ్యలో ఒక బుద్ధుని నిలబెట్టినారు. మన రాష్ట్రం ఎన్నో కొన్ని కోట్ల అప్పుల్లో ఉంది ఇప్పుడు, తెలుసా మీకు మనందరికీ కూడా అప్పులు ఉన్నాయి ఇప్పుడు చాలా. ఒకవేళ అది ఇచ్చాడంటే అప్పులు కట్టుకుని రావాలి మనం. అయ్యే గవర్నమెంట్ అప్పులు మనం కట్టాలి, మన అప్పులు కాదు. మరి ఆ బొమ్మ పెట్టినప్పుడు మనకేం రావాలి, డబ్బులు గలగల్లా ఆడుతుండాలి ఏది కదా. ఆ ఫార్ములా రాంగ్ అనమాట. లేక నవ్వుచున్న బుద్ధుడు ఎంత ఉంటాడు ఒక విగ్రహంలాగా, ఆయన పెడితే అంటే ఇల్లుకి ఏమొస్తుందంట, ఆశీర్వాదం.
అట్టుంటే ఇంకేమబ్బా, మనందరం సోమరపోతులు అయిపోయాం, కష్టపడాల్సిన అవసరమే లేదు. తర్వాత బ్యాంబూ చెట్లు ఉంటాయి, బ్యాంబూ అంటే వెదురు అది పెట్టుకుంటే ఏమొస్తుందంట, ఇవన్నీ ఫూలిష్నెస్, బుద్ధి లేనితనం. నువ్వు కష్టపడందే, నీ కష్టాన్ని దేవుడు దీవించందే నువ్వేం చేయలేవు అసలు. ఎందుకంటే యెహోవా శాపం ఉందంట ఆ పట్టణం మీద కదా. నువ్వేం చేసినా అక్కడనే ఉండవు. ఒక ఎక్కడ నేను దేశంలో చదివినాను, అక్కడ కాంపిటీషన్ ఏంటంటే ఇంత పెద్ద పోల్ నాటుతారంటే, పోల్ అంటే ఒక స్తంభం లాంటిది, ఆ పైన పోయి జెండా వేసి రావాలి జెండా. అయితే అది ఏముంది సార్ అనుకున్నా కదా, పల్లెటూరు పిల్లలు టకటగా ఎక్కేస్తారు, కానీ ఆ పోల్కి గ్రీజ్ పూస్తారు అన్నట్టు. ఏం పూస్తారా అంటే గ్రీజ్ అంటే తెలుసా ఏందో, ఏంటది, జార్, నువ్వు పట్టుకోగానే జపక్కన కిందికి వస్తావు అన్నాడు. ఇది ఎంత దూరం పోయినా ఏమవుతాడు, ఏమాత్రం అన్నాడంటే జయం కిందికి వచ్చేస్తాడు. అది అట్లుంటాయి కొన్ని జీవితాలు, పోతున్నట్టే ఉంటావు. కారణం ఏంటంటే దేవుని శాపం ఉంది. బహుశా నీ లోపల పాపం ఒప్పుకొనని పరిస్థితులు కొన్ని ఉన్నాయేమో, నీ హార్ట్ మంచిగా లేదేమో కదా, కుళ్ళుకుంటున్నావేమో వేరే వాళ్ళ మీద, నీ సహోదరుల మీద, సహోదరుల మీద, నీ పక్కన వారి మీద, లేక మందిరంలో ఉన్నవారి మీద. అందుకని నీ మంచి మనసు లేదు కాబట్టి ఏమవుతున్నావు. ఏడు దావీదు ఎవరు సౌలు రాజు ఉన్న సమస్య ఏంటి తెలుసా, దావీదుకి ఏం సమస్య లేదు కానీ ఈయనకు సమస్య. ఏం సమస్య చెప్పండి, ఏది సౌలు రాజుకు సమస్య ఏంటి, అసూయ, అతను ఓరలేనితనం అన్నాడు. అదే లాస్ట్కి ఆయన అదే చంపేసింది, ఏది ఆ ఓరలేనితనం. ఎప్పుడు చూసినా ఆయన వెనకాల పడుతున్నాడు చంపేద్దామని కదా. ఒక ఇది తీసుకుపోయి వాడు ఏంటది స్పియర్, ఈట తీసుకుపోయి చంపేద్దాం అంతవరకు పోతాడు అన్నట్టు, మనుషులు చంపాడు. ఆయన ఎవరు, అల్లుడు, మళ్ళీ కూతురుని ఇస్తాడు అల్లుడు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఎవరు, కొడుకు యొక్క బెస్ట్ ఫ్రెండ్. సరే అది పోని అల్లుడు, ఇప్పుడు ఈయన చంపితే మీ బిడ్డ ఏమవుతుంది, బుద్ధే లేదు. అది అంటే చూసారా, ఎప్పుడైతే మనకి పాపం మనలో చేరిందో మనకు బుద్ధి కూడా మందగించేస్తున్నారు. ఇప్పుడు వీడిని చంపినావు, నీ బిడ్డ ఏమవుతుంది, ఆలోచన ఉండాలి కదా. ఆయన వెనకాల పడతాడు అప్పుడు, ఎందుకంటే ఒకలాంటి జలసి కుళ్ళుపోతాడు. ఎరుకో పట్టణం శపించబడిందమ్మా, నేను ఇదిగో ఈరోజు ఉదయం మన జీవితం సెట్ చేస్తున్నాం. ఉదయం సరిగా లేదేమో, ఇతరుల ఎడల, దేవుని ఎడల అసూయపడుతున్నాను, కుళ్ళుకున్నాను కదా. ఒకళ్ళు మంచిగా ప్రగతిలోకి వస్తే నువ్వు ఏం చేయలేకపోతున్నావు, సహించలేకపోతున్నావు. రెండో పట్టణం చెప్తాను చూడండి, రెండో పట్టణం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 వచ్చినాం. మత్తయి సువార్త 5:14 చదువుమా ఎవరన్నా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 వచ్చినాం, చదువు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చూడు, ఈ రెండో పట్టణం ఏంటది, కొండ మీద నుండి పట్టణం. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండలేదు గనుక మనుషులు సో రెండో పట్టణం ఏంటమ్మని చెప్పింది, కొండ మీద ఉండి పట్టణం. కొండ మీద ఉండి పట్టణం ఏం కాదు, మరుగ్గా ఉండలేదండి, మరుగ్గా ఉండలేదు. దాన్ని యూ కెనాట్ హైడ్. కొండ మీద ఉండి పట్టణం మరుగ్గా ఉండలేదు. ఒకసారి తలకాయిద్దాం, ఒకవేళ నీలో క్రీస్తు ఉంటే నువ్వేం చేయలేవు, నువ్వు మరుగ్గా ఉండలేవు ఈ లోకంలో, కనిపించిపోద్ది. నువ్వు ఎంత జాగ్రత్తగా మేకప్ చేసినా, మేనేజ్ చేసినా, ఏసై ఉంటే మాత్రం దాచుకోలేదు. ఎందుకంటే అది ఏం పట్టణం, అది కొండ మీద ఉండి పట్టణం. కొండ మీద ఉండి పట్టణం కదా. ఏసైలో ఉంటే, యేసుప్రభు నీలో ఉంటే నీ లోపల పరిమళ వాసన, అంటే ఆ వెలుగు, ఏమంటారు, ఆ సువాసన ఏం చేయలేదు, ఆ దాచుకోలేదు. ఇప్పుడు మనం ఈరోజు మటన్ దాచుకోగలవా, ఫ్యాన్లు చేసి గీన్లు వేసి అన్నాం అనుకో, పక్కింటి ఆంటీ వస్తుంది, ఏంటమ్మా వాణి ఏదో మంచి కూర వండుతున్నావు అన్నారు. ఎట్లా తెలుసా అనక, స్మెల్, అబ్బా మంచి స్మెల్ వస్తుందమ్మా అని వాని అక్క పొంగిపోయి ఇంత గిన్నెడు ఇచ్చేస్తుంది. దాన్ని దాచుకోలేవు అంతే కదా. యూ కెనాట్ హైడ్. యేసుప్రభు నీలో ఉన్నాడంటే కూడా ఏంటి, దాచుకోలేదు. ఎందుకంటే అది పరిమళ వాసన. అనగా నీ జీవితం, నీ నడత చూపిస్తూ ఉంటా ప్రభు ఉన్నాడని. మనం చెప్పనవసరం లే, మనుషులు తెలిసిపోద్ది నీలోపల యేసయ్య ఉన్నాడని తెలిసిపోద్దామని కదా. ఎందుకంటే
ప్రభులో ఉన్నోళ్ళు అట్లీస్ట్ 4 సంగతులు కనిపిస్తాయండి. నెంబర్ 1 ఏంటో తెలుసా? దేవుని విషయాల్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. దేవుని విషయాలు ఏముంటుంది? ఇంట్రెస్ట్ ఉంటుంది. బైబిల్ అంటే, మీటింగ్స్ అంటే, ఆరాధన అంటే దేవుని విషయాల్లో ఏముంటాయి? ఇంట్రెస్ట్ ఉంటుంది. దేవుడు లేనివాడికి ఇంట్రెస్ట్ ఉంటుందా? రావు. ఇంట్రెస్ట్ కలిగించినా కూడా ఉండవు. అవి వస్తున్నా పో అంటాడు, నిద్రపోతాడు కదా. సో దేవుడు ఉన్నోళ్ళలో ఏముంటుంది? దైవిక విషయాల్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. తర్వాత దేవుడు ఉన్నోడు ప్రార్థన చేసుకుంటున్నాడు వ్యక్తిగతంగా. ఫోర్స్డ్ ప్రార్థన కాదు. హలో, ఫోర్స్డ్ ప్రార్థనకి స్పాంటేనియస్ ప్రార్థనకి తేడా ఉంది కదా. ఫోర్స్డ్ ప్రార్థన అంటే ఏంటి? ఎవరో ప్రార్థన లేనివాడు రానోడిని బాబు ప్రార్థన చేయను అనుకో, వాడు ఉక్కిరి బిక్కిరి అవుతాడు. వాడు ఊపిరి ఆడతాడు కదా, ఉక్కిరి బిక్కిరి అవుతాడు. అవునా కదా. ప్రార్థన రాదు, మీరే చేయండి అంటాడు. ఎందుకు అడిగేయండి? ప్రాక్టీస్ ఉంటే కదా దేవునితో రాదానికి కదా. కానీ వచ్చినాడు ప్రభు ఉన్నాడికంటే ఈజీ ఉంటుంది కదా. సో నెంబర్ 1 ఏంటి? ఇంట్రెస్ట్ ఇన్ డివైన్ థింగ్స్. తర్వాత ప్రేయర్. తర్వాత ఫెలోషిప్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫెలోషిప్ అంటే దేవుని బిడ్డలు కలుసుకున్నప్పుడు సహవాసం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫెలోషిప్ కదా. ప్రేయర్ ఉంటుంది, ఫెలోషిప్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా? ఒక బ్లెస్డ్ హోప్ ఉంటుంది. ఈ లోకం నాకు తాత్కాలికం. నేను ఒకరోజు అక్కడికి వెళ్తాను. అక్కడికి పరలోకం వెళ్తాను. అది నా పర్మనెంట్ ప్లేస్ అన్న ఒక హోప్ వస్తుందంట. ఎవరికి? ప్రభు ఉన్నాడికి. ఏ క్షణానైనా పిలుపు వస్తే నేను వెళ్ళిపోతా అని నిరీక్షణ ఉంటుంది. ప్రభు లేనాడు అడుగు, అమ్మా నువ్వు చచ్చిపోతే ఎక్కడ పోతావు అంటే ఏమంటుంది? ఏమన్నాయా దేవుడి దయ. మీరు అడగండి, ఈ ఫిలాసఫీ చెప్తారు కొంతమంది. ఎందుకంటే వాడు ఎక్కడికి వెళ్తున్నాడో వాడికే తెలియదు. యేసు ప్రభువులో ఉన్న కొండ మీద ఉండి పట్టణం ఏం కాదంటమ్మా, అసలు మరుగ్గా ఉండలేదు. యూ కెనాట్. ప్రౌఢీలో ఉంటే ఆ మంటను దాన్ని ఆపలేవా? ఇతరులకు చెప్పకుండా నువ్వు ఏం చేయలేవు? ఆపగలవా? ఆపలేవు. నువ్వు ఉండే ప్లేస్ కానీ, స్టడీ చేసే కాలేజ్ కానీ, స్కూల్ కానీ, ఎట్లయినా సరే ప్రభువుని ప్రజెంట్ చేయకుండా ఏం చేయలేవు, ఉండలేవు. ఉన్నామంటే ఏదో రాంగ్. ఏదో అన్నాడు, కొండ మీద పట్టణం మరుగుదైన లేదు, దాన్ని కొంచెం కింద కానీ, కొంతమంది దీపాన్ని దేని కింద పెడతాయంట? కొంచెం కింద కానీ మంచం కింద పెడతాడు. కొంచెం అంటే తెలుసా ఏందా? పల్లెటూరులో కొలత కదా. కొలతలు కొంచెాలంటే బియ్యంలో కొలుస్తారు. ఇంత డబ్బాలా ఉంటుంది. ఏమంటుందని తెలుగు ఇక్కడ ఈ తెలంగాణ సేరు అంటారు. దాని కింద పెడతాంట దీపాన్ని. అప్పుడు ఏముంది? ఆరిపోతుంది. కొంతమంది బిజినెస్లో పెడతారు దేన్ని? తమ జీవితాన్ని టైం అంతా ఆరిపోతుంది దీపం. ప్రభుని యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఈ వరల్డ్ బిజినెస్లోనూ లేకపోతే దేంట్లో బిజీ అయిపోతారు. ఆ దీపం వెలిగైపోద్ది, ఆరిపోతుంది. కొంచెం కింద కానీ మంచం కింద కానీ పెడతాడు. మంచం కింద దీపాన్ని ఏమైనా పెడతాడా జర్మియా? ఏమోదే అంటుకొని వీడికి అంటుకుంటుంది, పరుపు అంతా అంటుకోండి, ఇల్లు కాలిపోతుంది. అట్లా ఉన్నారు మహానుభావులు కొంతమంది కదా. దాని కింద పెడతాడు అన్నట్టు. దేని కింద? మంచం కింద. ఏమవుతాప్పుడు అంటుకొని కొంచెం కింద కానీ మంచం కింద కానీ పెట్టిన. మన దగ్గర ఒక ఆమె పడుకొని అంట ఈ ఏంటది కాయిల్ ఉంటుంది కదా, ఏంటది మస్కిటో కాయిల్, దాన్ని చాలా దగ్గరగా పెట్టుకుందంట, దోమల దగ్గర రాకుండా. మంచం దగ్గర నిద్రలో అటు ఇటు దుప్పటి పోయి దాని మీద పడింది అన్నట్టు. దుప్పటి దేని మీద? కాయిల్ మీద పడంగానే దుప్పటి అంటుకొని మెల్లిగా అంతా పొగొచ్చేస్తుంది. ఒక మొద్దు స్క్వేర్ ఉన్నారు ఆ ఇంట్లో. స్క్వేర్ అంటే 2 అంతలు మొద్దు స్క్వేర్లు ఉంటారు. కొంతమంది ఇళ్ళల్లో భలే ఉంటారు కదా, సోమవారం స్క్వేర్స్ ఉంటారు. ఈ అంటుకొని మెల్లిగా పొగొచ్చి మళ్ళీ మొత్తం ఇల్లంతా పొగ అయిపోయింది. దాంట్లో నెంబర్ 1 మొద్దుకు మెలకు వచ్చింది అన్నట్టు. వచ్చి ఏదో అంత స్మోక్ ఉంది, మా ఆయన స్మోక్ చేయడం ఆపేసినాడని చాలా రోజులైందని బయటకు చూస్తే అంత రూమ్ అంతా ఏముంది అంటుకుంటుంది అనమాట. ఏంటి అది? బెడ్షీట్. ఇక ఆమె లేసి అది చేసి ఇది చేసి మొత్తానికి ఆపేసి. మొద్దు నెంబర్ 2 ఇంకా లేవలేదు. ఎప్పుడు లేస్తావు నువ్వు? మొత్తం అంటుకున్న తర్వాత నీ బట్టలన్నీ అంటుకొని నీ నైటీయా బీటీ అన్నీ అంటుకున్న తర్వాత ఆపలేదు. అట్లా ఉంటారు కొంతమంది. ఆ ఇల్లు ఎంత బ్లెస్సింగ్ చూడండి, అవునా కదా. చురుకుదనం ఉండదండి కొంతమందికి కదా, చురుకుదనం బుద్ధే ఉండదు. ఒకటి ఏంటంటే కొంచెం కిందనైనా చదవమా
మంచం కిందైనా పెట్టద్దా దానికి ఇంట్లో వాళ్ళందరికీ వెలిగించుటకాయ ఎక్కడ పెట్టాడు? దీపస్తంభం మీదనే పెట్టుదురు కదా, దీపస్తంభం మీద కదా. అవునండి, కొండ మీద ఉన్న పట్టణం ప్రభు నీలో ఉంటే నువ్వు హైడ్ చేయలేవు. నువ్వు యూ కెనాట్ హైడ్ యువర్ సెల్ఫ్. ఎక్కడ అన్నా సరే ప్రభు కోసం షైన్ అయిపోతావు అంతే. షైన్ అవ్వాలి అసలు అంతే. ఆ దీపం షైన్ అవ్వాల్సిందే. దీపం ఎందుకు పెట్టుకున్నావు చెప్పు? వెలిగివ్వటానికి కదా. నేను ప్రభు కొనింది ఎందుకు? అందుకే ఫిలిప్పీ పత్రిక తీయండి ఒకసారి, 2వ అధ్యాయం 14 వచ్చినాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చినాం. 2:14 చూద్దాం. మీరు మూర్ఖమైన చూడు, ఫిలిప్పీ పత్రిక పేజ్ నెంబర్ చెప్పమ్మా. 179. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను దేవుని కుమారుడగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. చదవండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని అట్టి జనుల మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచు. సో ఈ లోకంలో మనం ఎవరో జ్యోతి అంటే తెలుసా ఏంటో? మన జ్యోతి కాదు. ఎట్లా జ్యోతి అంటే ఏంటి అర్థం అసలు? వెలుగు లేక దీపం. ఈ చీకటి లోకంలో నువ్వు ఎట్లా ఉన్నావుట? జ్యోతి అని మాట వాడేటప్పుడు మూర్ఖమైన చదువుమా, మూర్ఖమైన యేసుప్రభు లేని వాళ్ళకి 2 క్యారెక్టర్ ఇచ్చాడు దేవుడు. ఎవడంటాడు? మూర్ఖుడు అంట. అంటే అర్థమైంది ఫూలిష్. వక్రం అంటే వంకర బుద్ధి. బుద్ధే కదా, అన్నీ వంకర అడిగాయి కదా. అన్నీ వక్రం అంటే ట్విస్టెడ్ ఏమో. ఇంగ్లీష్ చదువు. 2:14 ఫిలిపియన్స్ 2:14. చదువు, తీసుకొని చదవండి. Let each of you look out Ah. not only for his own interest, but also for interests of others. others. Let his mind be in you, which was also in Jesus Christ, who being in the form of God, did not అమ్మా 2:14 2:14 Do all things without murmuring డూ ఆల్ థింగ్స్ విత్ ఎన్ని 15 అది ఎన్నో వర్స్ అది 14 డూ ఆల్ థింగ్స్ విత్ మర్మరింగ్ and disputing, and disputings, that ye may be blameless Ah. and harmless, Ah. the sons of God, Ah. without rebuke, Ah. in the midst of a crooked and grievous nation, in the midst of a a crooked crooked and grievous nation, ఏంటంటే పవర్స్ నేషన్. క్రూకెడ్ అండ్ పవర్స్. క్రూకెడ్ అంటే ఇకంతా వంకరే, వంకర బుద్ధి, వంకర సంబంధాలు కూడా ఉంటాయి కదా. వీడు మనిషిని కూడా వంకరగా నడుస్తాడు. అవునా కదా? నడకలో కూడా ఏం కనిపిస్తుంది? వంకర టెంకరే. ఇక ఇక్కడికి అంటాడు, ఎటుటో తిరుగుతుంటాడు అన్నాడు. వంకర బుద్ధి వంకరనా? క్రికెట్ అండ్ పర్వర్సినేషన్. పర్వర్స్ అంటే దేవుడు చెప్పిన మనకు ఉల్టా నడిచే దాన్ని ఏమంటుందని పర్వర్టెడ్ అనమాట. పర్వర్టెడ్. ఇప్పుడు వివాహం అండి ఎవరికి? ఆదాముకి ఈవికి మధ్యనే, అంతేనా? స్టీవ్ని పెట్టాడా? ఆడమ్ అండ్ స్టీవా, ఆడమ్ అండ్ ఈవా? హలో జాగ్రత్త చెప్పండి నాకు. ఆడమ్ అండ్ ఈవా, ఆడమ్ అండ్ స్టీవా? ఆడమ్ అండ్ ఈవ్ అంటే ఎవరికి పిల్లలు? మ్యారేజ్ ఎవరికి? మగ పిల్లలకి. ఇప్పుడు స్టీవ్ వచ్చేసాడు మధ్యలోకి. ఇప్పుడు ఏమన్నారు తెలుసా? మగలు పెళ్లి చేసుకోవచ్చాడు. వంకర అయిపోయింది కదా. క్రికెట్ అండ్ పర్వర్టెడ్ నేషన్. పర్వర్టెడ్ అంటే అది కదా. అండ్ ఇప్పుడు ఏంటి? అదే ఎందుకు మేము కూడా 2 అమ్మాయిలు చేసుకుంటాం పెళ్ళి అంటారు. చూడండి జనం ఎంత బుద్ధి లేని వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు సరే చేసుకున్నారు అనుకో, ఒక పిల్లల్ని పెంచుకున్నారు, ఎందుకంటే వాళ్ళ సంతానం లేదు కదా. ఇప్పుడు వాడిని స్కూల్లో జాయిన్ చేశారు అనుకో, వాళ్ళనే XYZ ఆడి పేరు సరే. మదర్స్ నేమ్ ఏం రాస్తావు? ఎవరో పేరు రాస్తావు. ఫాదర్స్ నేమ్ ఏం రాస్తావు? ఎంతమందికి అర్థమైంది అన్న పాయింట్? ఫాదర్స్ నేమ్ మగవాడి పేరు ఉండాలి కదా. ఫాదర్ కూడా మదర్ అని రాస్తావా? మదర్ అని రాస్తే వేర్ ఈజ్ ద ఫాదర్ అంటాడు. అంతే. ఎందుకంటే లోకం కూడా ఏమంటుంది? అరే వితౌట్ ఫాదర్ ఈయన ఎట్లా ఉద్భవించాడు అనుకుంటుంది అనమాట.
అదొద్దా పర్వర్టెడ్ అంటే వక్రంగా ఆలోచన చేసే జనం బయలుదేరారు కదా. పర్వర్ట్ అయిపోయినారు జనం. ఎంత బ్యాడ్ అయిపోతుందో. ఇంకా ఇంకా పోయే కొద్ది ఏంటి నేను అంట కదా, మన జనరేషన్లో ఇట్లుంటే ఇక ఈ పిల్లల జనరేషన్లో వచ్చేటప్పటికి ఎంత వంకర టెంకర అయిపోతుందో ఆలోచన. ఇప్పటికే వంకర అయిపోయింది, ఇప్పటికే ఖరాబ్ అయిపోయింది జనం కదా. యాడమ్ అండ్ స్టీవెన్ చేసుకుంటున్నారు ఆవిడ, ఈవెన్ వదిలేశారు. ఈవ్ చేసుకుంటున్నారు ఆవిడ కదా. అండ్ ఇంకెంత విచిత్రమైన బాటల్లోకి వెళ్ళిపోతారో కదా. అండ్ నెక్స్ట్ జనరేషన్ ఎంత గలీజ్ అయిపోతారో ఆలోచన చేయండి దేవుని దృష్టికి. అవునా కదా. ఎస్. ఏంటి మరి కొండ మీద ఉండి పట్టణం మరుగా ఉండలేదు, మనలో ఉన్న దీపం చూడు. మనం మారోజు పొందంగానే ఆత్మ అనే దీపం ఏమవుతుంది, వెలిగించబడతాం. ప్రతి వ్యక్తిలో ఆత్మని దీపం ఉంది, అదేమవుతుంది, వెలిగించబడుతుంది. అయితే ఈ దీపాన్ని రోజు ఏం చేయాలి, రోజు ఆరద్దది, రోజు మండుతుండాలి, రోజు మండుతుండాలి. ఇప్పుడు ఒక దీపం రోజు మండాలంటే ఏం చేయాలి చెప్పండి, 2 కావాలి. ట్రిమ్ చేయాలి ఒకటి, తర్వాత ఆయిల్ కాయాలి అమ్మ. ముందు ఆయిల్ పోయాలా లేదా, ఆయిల్ పోయాలా, రోజు ఆయిల్ పోయాలి. పల్లెటూరులో చూడండి రోజు ఒక దీపం పెట్టే టైం అంటారు కదా, ఆ టైంలో ఏం చేస్తారు, దీపాన్ని తుడుస్తారు, ఆ గ్లాసుని తుడుస్తారు, చిమ్ని తుడిసి నూనె కెరసిన్ కానీ పోసి దాన్ని ఏం చేస్తాడు, ట్రిమ్ చేస్తాడు, ఒత్తిన ఇట్లా కట్ చేస్తాడు. దట్స్ ట్రిమ్మింగ్. ఈ 2 అవసరం, ఆయిల్ అండ్ ట్రిమ్మింగ్. మనం కూడా బ్రతకాలి, లేక లోకంలో వెలుగొందాలంటే రోజు వాక్యం అనే నూనె ఉండాలి, చదవాలి రోజు. తర్వాత ఏం చేయాలి, ట్రిమ్మింగ్ అంటే అనవసరమైనవన్నీ మన జీవితంలో తీసేయాలి. అబద్ధాలు, మోసమైన మాటలు, ఓవర్గా నిద్రపోవటం, చెడ్డ మాటలు, కొంతమంది బూతులు మాట్లాడతారు కదా. కోపం వస్తే చాలు భర్తను ఎట్లా తిడతారు తెలుసా, వాడు చెవులు అన్నీ ఎట్లా అయిపోలే, బ్లంట్ అయిపోలే. నేనే రౌడీనండి, ఇది పెద్ద రౌడీ అని అంటున్నాడు కదా. అస్సలు మళ్ళా కొంతమంది చర్చలో భలేగుంటారు. కాదు, ఇగో నీ దీపం ఆరిపోయింది, దానికి ఏం చేయాలి, ట్రిమ్మింగ్ చేయాలి. అనవసరమైన ఏం చేస్తున్నారు, రోజు ట్రిమ్ చేస్తారు. మన దీపం వెలగాలని పల్లెటూరులో రోజు ట్రిమ్ చేస్తారు, కత్తిరితో కట్ చేస్తాం. లేక ఒత్తిడి ఏం చేస్తారు, నలుపుతాడు ఇట్లా కదా, ఒత్తిడి నలుపుతారు. అప్పుడు ఏమవుతుంది, అంతా పోద్ది, మస్తు అంతా పోద్ది. ఆ చిమ్నీని ఏం చేస్తాడు, క్లీన్ చేస్తారా, లేకపోతే రాజు వెలుగు. నాకు కూడా నీకు కూడా అంతే. రోజు వాక్యమైన నూనె పోయాలి, తర్వాత రోజు ఏం చేయాలి, ట్రిమ్ చేయాలి. అప్పుడు ఆ దీపం వెలుగుతుంది. అప్పుడు ఇంకా నువ్వు వెలుగు పొందుతావు ఈ లోకం. ప్రభు కోసం షైన్ కాదు. కొంతమంది తెలుసా ప్రభుని యాక్సెప్ట్ చేస్తారు, కానీ దీపం ఆరిపోయేది అంటే సరిగ్గా వెలగదు అన్నట్టు. ఎందుకు ఈ 2 చేయరు, ఎందుకు ఇప్పుడు అమావాస్య పౌర్ణానికి ఒకసారి చదువుతాడు బైబిల్, తర్వాత ట్రిమ్మింగ్ ఏంటి అస్సలు ఉండదు. అందుకని దీపం ఏమవుతుంది, దీపం వెలిగింగానే పట 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 సౌండ్ వస్తుంది. మీరు చూడండి, కొన్ని క్యాండిల్ వెలిగింగానే ఏమవుతుంది, ఒక టపట పట పట సౌండ్ వస్తుందా, టపట పట సౌండ్ వచ్చి ఆరిపోతుంది. ఎందుకు సౌండ్ వస్తుంది అట్లా, వాటర్ ఉంటుంది అందులో ఆ ఒత్తి వ్యాక్స్ యూజ్ చేసినప్పుడు దాంట్లో ఎక్కడో వాటర్ కలిసిపోయింది అనమాట. ఎప్పుడైతే వాటర్ కలిసిపోయిందో ఆ దీపం ఏం కాదు, వెలుగు. చూసా. ఎస్, 2 పట్టణాలు చెప్పాను. ఒకటి చెప్పమా, ఎరికో పట్టణం. రెండోది ఏంటి, కొండ మీద ఉన్న పట్టణం. నేను 3ది ఒకటి చెప్పేస్తాను, మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఇది రాబోవు పట్టణం అన్నమాట, ద సిటీ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్. ఇది రాబోవు పట్టణం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదవమా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుతారా. అంతటా నేను, ప్రకటన దొరికిందా, చివరి బుక్ అది, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం నుంచి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడి పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. సో ఇది రాబోయే పట్టణం అనగా ఏంటది, పరలోకం. ఇట్స్ అ హెవెన్ అన్నమాట, ఇట్స్ అ హెవెన్ కదా. మనందరం ఒకరోజు కాబట్టి ఒకరోజు ఏంటి, ఈ 2 స్థలాలకు వెళ్ళిపోవాలి. ఒకటి పరలోకం, నరకం. దేన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, ఇక్కడ నువ్వు తీసుకునే డెసిషన్స్ని బట్టి. ప్రభు కోసం డెసిషన్ తీసుకొని
నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి నీ జీవితం మంచిగా అయితే పరలోకం వెళ్తావు, లేకపోతే 2 ప్లేసులు ఎక్కడ వెళ్ళిపోవాలి చచ్చిపోయిన తర్వాత. ఎందుకంటే ఇక్కడితో అయిపోలే మన జీవితం, మరణం తర్వాత జీవితం ఉంది. ఇది గమనించాలి కదా. ఇది హెవెన్, రాబోతున్న పట్టణం. 10 వచ్చిన చదవమా, 10 వచ్చిన 21:10 అందులో 21:10. ఆత్మవశుడనై ఉన్న ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. చదవండి. దాని యందలి వెలుగు జగదగా మెరుయు సూర్యకాంతం సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. 12 గుమ్మాలు ఉన్నాయా? ఆ గుమ్మముల యొద్ద 12 దేవతలుండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదుల గలది. ఆ పట్టణం పునాది ఏంటంట? 12 ఉన్నాయంట. ఆ పునాదులపై గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారము కొల్ల కర్రై ఉండెను. చదవండి. ఆ పట్టణము చచ్చవకం అంటే స్క్వేర్ అనమాట. చచ్చవకమైనది. దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొల్ల కర్రతో పట్టణమును కొలువగా దాని కొలత 750 కోసులై ఉన్నది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు 19 వచ్చిన 19th verse. ఆ పట్టణపు ప్రాకార పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతోనూ అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యం, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ. సో ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. ఎన్ని ఉన్నాయంటే పునాదులు? 12 రకాల విలువైన రాళ్లతో చేశాడు. దీంట్లో కొన్ని పేర్లే కానీ మనం దాని ముఖం చూసినట్టు లేదు. సూర్యకాంతం అంటే సినిమాలో వచ్చామని తెలుసు, కానీ ఇది ఒక విలువైన డైమండ్ అని తెలియదు మనకి కదా. గయ్యాలి దాన్ని అమ్మ సూర్యకాంతం అంటాం కదా, ఇక్కడ ఏమన్నాడు? సూర్యకాంతం అనేటువంటి డైమండ్తో చేశాడు. ఏంటది? పట్టణపు పునాది. తర్వాత చదవమ్మా, ఇంకేమన్నాడు? సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి. సో ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. ఎన్ని 12 గుమ్మములు, 12 ముత్యములు, 12 అంటే పునాదులు. తర్వాత 21 వచ్చిన వారి దాని 12 గుమ్మములు, 12 ముత్యములు. ముత్యాలు చూసారా మీరు ఎప్పుడన్నా? చూసారా? నిజమైన చూసారా? అయ్యే డూప్లికేట్ కాదు. 100 రూపీస్కి 10 దొరుకుతాయి, అది కాదు. అదన్నీ డూప్లికేట్ కదా. 100 రూపీస్కి 10 దొరికాయి ఏంటి? డూప్లికేట్. చాలా విలువైన ఉంటాయి ముత్యాలు తెలుసా. ఒక్కొక్క ముత్యమే 80,000 అంట, 80,000 ఒక్క ముత్యం. 80 లక్ష. ఒకసారి ఇక్కడ నేను జ్యువెలర్ షాప్కి వెళ్ళి, బాబు ఇంతవరకు ముత్యం చూడలే, డైమండ్ చూడలే, చూపిస్తా ఉంటే ఆడు ఎగాదిగా చూశాడు. పెద్ద కోనేవాళ్ళగా వచ్చాడు, ఈడేవాడు అనుకున్నాడు. ముత్యం ఇంతనే ఉంటుందండి. ముత్యము షేప్లెస్ ఉంటామంట, కరెక్ట్గా సర్కిల్ ఉండదు, షేప్లెస్. ఎందుకంటే న్యాచురల్ అన్నీ కూడా కరెక్ట్గా సర్కిల్ గీయడు, షేప్లెస్ ఉండదు, అది న్యాచురల్. ఎంత అంటే 80,000 చెప్పాడు 5 years క్రితం. ఒక్క ముత్యం ఎంత? దానికి ఎంత కావాలి? ఏమంటే ఒక అమ్మ వేసుకున్నాక ఎందుకంటే ఒక 15 పడతాయా, 15, 20 పడతాయా, 20 మెడని బట్టి 20 లక్షలు. చిన్న ఇల్లు కొనుక్కోవచ్చు అనుకుంటాం. డైమండే చాలా. ఇక్కడ ఇవన్నీ ఒక రోజు మనం పట్టణం చూడబోతున్నాం. పరలోక రాజ్యం పట్టణం ముత్యాలతో చేయబడినండి. ఎంత గొప్ప నిరీక్షణ అండి ప్రభు. ఇవన్నీ మనం దమ్మాయిగొండ ఇల్లుంటే ఎంత మురుసుకుంటాం, రోజు అదే కళ్ళ పడుతుంటుంది. నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు అని అదే కళ్ళ వస్తుంటుంది కదా. డోర్ అక్కడ పెడితే బాగుండు, ఇది అక్కడ పెడితే, అసలు డోర్ లేకుండా చేస్తే బాగుండు,
ఇవన్నీ ప్లాన్లు. అవునా కదా? డోర్ లేకుండా ఎట్లా వస్తుందో దుంకి రావచ్చు అన్నమాట. అవునా కదా? తర్వాత చదువుమా, కంటిన్యూ చూడు. ఇంకోటి నేను చెప్తా. దానిలో ఆ. ఏ దేవాలయంలో నాకు కనబడలేదు. సర్వాధికారి అమ్మ 18 వచ్చి చదువు. 18. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికములతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారము పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉంది. ఏమండి పట్టణ ప్రాకారం లేక పట్టణం దారి అంట, ఇట్స్ మేడ్ ఆఫ్ గోల్డ్ అంట. చూడండి ఒకసారి చూద్దాం ఎక్కడ ఉంటుంది. అక్కడే ఉందా? చూడు ఒకసారి. పట్టణపు వీధులు సార్ 21. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. అక్కడ ఏమంటే స్ట్రీట్స్ ఆర్ మేడ్ ఆఫ్ గోల్డ్, ప్యూర్ గోల్డ్ అంట. ఇక్కడ 2 తులాలు ఉంటే రోజు 2 సార్లు అన్నా చూసుకుంటాం. అద్దంలో 2 సార్లు, తర్వాత అద్దం లేకుండా 2 సార్లు. కొత్తగా కొన్నప్పుడు చూడు బాగా ఇది ఇట్లా హ్యాంగింగ్ బాగుందా, డింగ్లింగ్ బాగుందా, ఎన్ని చెప్పుకున్నాం కదా. ఎంత తులం ఎంత ఉంది మన దగ్గర? 2 ఉంటే చాలు. ఎంత ఇదిగో నీ కాళ్ళ కింద ఉంటుందంట అక్కడ. ఏంటది? బంగారం. ఇప్పుడు నెత్తి మీద ఉన్న బంగారం ఎక్కడికి పోతుంది? ఇంకెక్కడికి. అది మన నిరీక్షణ, ప్రభువైన యేసుని బట్టి మనకి ఇచ్చిన కృప కదా. నా బతుకులు ఇంతవరకు అసలు ఒక్క రాయి కూడా చూడలేదు. పేరు వినడమే కానీ నీలము, సూర్యకాంతం రాయి, ఇంకేమో చెప్పినాడు కదా, యమునా రాయి. సో ఇవన్నీ మన నిరీక్షణ అండి. ఎప్పుడు ప్రభువైన యేసు దగ్గరికి వచ్చి నీ పాపం ఒప్పుకొని విడిచిపెడితే ఒకరోజు ఈ పట్టణం ఇంత వండర్ఫుల్ ఆ సిటీ నువ్వు ఒకరోజు చూడబోతున్నావు. ఇంత సిటీ ఎక్కడ దొరకదు. ఎవడైనా రాజవీధుల్లో బంగారం దుబాయ్లో కూడా ఉండదు, తార్ రోడ్లే కదా అక్కడ కూడా. దుబాయ్ మేడ్ ఆఫ్ అంటే కార్లు చేసుకుంటారు, కానీ అక్కడ దుబాయ్ కార్లు చేసుకుంటారు దేంతో? గోల్డ్తో. కానీ ఇక్కడ ఏముందంటే రాజవీధి అంతా ఎట్లుందంట? సువర్ణంతో అవుతుంది. ఎట్లా ఎంత చక్కగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో కదా. కొంచెం గోల్డ్ ఉంటే మనం ఏంటి మురుసుకుంటాం లేదా? ఒక 5 తులాలు ఉంటే ఇంకేంటి, ఇంకా అసలు అంతే. రోజు అదే వస్తుంది కళ్ళ. అవునా? 5 తులాల తులం అంటే ఎంత? 10 గ్రాములు. అంటే 5 × 10 ఎంత? 50 గ్రాములు. చటాక్ కూడా లేదు అది. చటాక్ అంటే 50 గ్రామ్సా 250 గ్రామ్సా 250 50 గ్రామ్స్ 50 గ్రామ్స్ కూడా లేదు. గ్రామ్స్ కిలోలు కాదు, 50 గ్రామ్స్ కూడా లేదు. మనకి ఎంత ఉంటుందో ఏమన్నా? ఎస్. చూసా, ఇది రాబోతున్న పట్టణం అండి. ఎవరు ఉంటారు తెలుసా ఈ పట్టణంలో? 27వ వచనం చదువుతాను నేను మీకోసం. గొర్రెపిల్ల యొక్క చూడు 21-20 గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అందు రాయబడిన వారే దాంట్లో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించవాడైన దానిలో ప్రవేశింపడు. అబ్బా, ఎవరు వెళ్తాడు ఇంక పట్టణంలోకి? అదే రాదు. జీవ గ్రంథం, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేరు రాయబడిన వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్తారు? ఈ పరలోకానికి వెళ్తారు. లేక మిగతా వాళ్ళందరూ వెళ్ళనే వెళ్ళారు. నీ పేరు రాయబడిందా? జీవ గ్రంథంలో నీ పేరు రాయబడిందా? ఆమె కిరస్థాన భవనం అండి చిన్నప్పుడు. అది అనలే. జీవ గ్రంథం అంటే జీవించి ఉన్నవారి గ్రంథం. అంటే యేసు ప్రభువులో జీవించి ఉన్నవారి గ్రంథం అంటే ఆయన పేరు రాయబడతాయి. అనగా ప్రభువైన యేసుతో సంబంధం కలిగిన వారు. మరో మాటలో సింప్లిఫై చేయాలంటే నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టిన వాళ్ళ పేర్లు రాయబడతాయి. ఒక వచనం చూద్దాం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయం 3వ వచనం. 4:3 చూడు. యెషయా గ్రంథం 4:3 సియోనులో శేషించిన వారిని యెరూషలేములో నిలవబడిన అనగా చూడు ఆ మాట చూడు. జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ఎస్, యెరూషలేములో దాఖలంటే రిజిస్టర్ అయిన వాళ్ళందరూ పేర్లు రాయి. ఏం పేరు అంటది? పరిశుద్ధులు. దాఖలైందా? అప్లై చేసే అసలు ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టావా కదా. జీవగ్రంథంలో ఎవరి పేరు ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ పరలోకం
ఇంత వైభవంతో బ్యూటిఫుల్ ల్యాండ్కి వెళ్ళబోతున్నారు. మిగతా వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. కదా, చాలా విచారకరం అండి, చాలా విచారకరం. లూకాసు వార్త 10:20 ప్రకారం నేను చూస్తున్నా ఒకటి చూడు. లూకాసు వార్త 10:20 ఫాస్ట్గా లూక్ చాప్టర్ 10:20 చూడు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక ఆ మాట చూడు, మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని. అది సంగతి అండి. మీ పేర్లు పరలోకం రాయబడ్డాయా లేవా కదా. మెదక్ చర్చిలో రాయబడ్డాయని మురుసుకో మాకు. ఆయన రాసిన ఒకటే రాయిపోయినామండి. పరలోకంలో రాయబడింది, అది ముఖ్యం. కొంతమంది ఈ లోకంలో ఏం కార్డు అది, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ఇంకేం కార్డు, ఆసరా కార్డు, ఇంకేం పేసరా కార్డు ఏదో ఉంది కదా, ఏదేదో కార్డులు, మిషన్ కార్డా, రేషన్ కార్డు, ఎన్నిట్లో నమోదు అయి ఉంటుంది మనోడిది. ఇదిగో ఇక్కడ కాదు నమోదు. సచ్చిన ఉంటే నరకమే ఇందులో నమోదు కాకపోతే. ఎవరి పేరు నమోదు అయిపోతుంది? ఎవడైతే ప్రభు దగ్గరికి వచ్చిన తన పాపం ఒప్పుకొని విడిచిపెడతాడు వాడి పేరు నమోదు. యెరూషలేములో దాఖలైన ప్రతి ఒక్కని పేరు రాయబడతామా. 20 ప్రకారం ఏమన్నాడు? అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని. మన అందరి పేర్లు పరలోకంలో రాయబడాలండి. లేకపోతే ఏ క్షణాన్ని నీ ప్రాణం పోయినా ఎక్కడికి వెళ్ళిపోతాం? డైరెక్ట్గా సాతాను గడి దూతలు వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఇంకేం అడగనే నాయనా నీకు ఛాన్స్ ఇస్తా కాదు, కుదరనే కుదరదు. ఇచ్చిన ఛాన్సులు వాడుకో కదా. 3 పట్టణాల సంగతి చెప్తారా నాకు ఒకటి. నెంబర్ 1 ఎరికో పట్టణం, అది శాపగ్రస్తమైనది, శపించబడిన మానవుడికి గుర్తు. నెంబర్ 2 కొండ మీద ఉండు పట్టణం. నెంబర్ 3 రాబోతున్న పట్టణం, సిటీ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్. ఇది రాలే, ఇంకా వచ్చిందా రాలేదా? రాబోతున్నాడు. అయితే పరలోక యొక్క గ్లిమ్స్ దేవుడు ఎవరికి చూపించాడు? యోహాన్ గారికి చూశాడు, రాశాడు అన్న. లేకపోతే మనకు కూడా తెలియదు కదా. పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు చెప్పాడు పరలోకం ఇలా ఉంటుందిరా, ఇలా ఉంటుంది, మీరందరూ అక్కడ రావాలని చెప్పాడు. కొంతమంది లేదా యేసయ్యను స్వీకరించకుండా తమంతట తామే ఏమైపోతారు? వాళ్ళు దూరం అయిపోతారు. వాళ్ళకి ఆరణ అగ్ని తప్ప. చాలా సాడ్ అన్నమాట కదా. దానికి దేవుడు కాదు ఉత్తరవాది, మరి రిజెక్ట్ చేసిన వీడే ఉత్తరవాది కదా. దేవుడు మరి మనకి వినికిడిలో మాటలను దీవించను గాక. చిన్న ప్రార్థన చేస్తాను వాక్యం కోసం. మరి మిగతా వాళ్ళందరూ ఏకీభవించండి. ప్రభువా నీ కృపకి వందనాలు. మాలో ఎవ్వరు కూడా ఆ రాబోతున్న పట్టణం పోగొట్టుకోకుండా సహాయం చేయండి. మాతో మాట్లాడండి. మా బంధువర్గాలు, స్నేహితులు, మా రక్త సంబంధికులు, మాకు సంబంధం ఉన్నవారు లేనివారు ఎవరైనా సరే ప్రభా, ఆరణ అగ్నికి వెళ్ళిపోకుండా నీ కృప వారిపైన ఉంచండి. కృప చూపించేవాడు మీరే కనుక వందనాలు. మీ వైపు చూసేవారిని ఎవరిని విడిచిపెట్టను దేవుడు. అయ్యా మరి ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక వందనాలు చెల్లిస్తూ మానవ హద్దుబాటులో ఇతని వాక్యం ఫలం దయచేయండి, ఇతరులకు ప్రకటించు. నేను నా కుటుంబం నా బిడ్డలో చెడిపోకుండా నీ కృప వాక్యం యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. మంచి తండ్రి, ఒక చిన్న పాట పాడదాం. పరలోకము